ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। ఆత్మకూరు మండలంలో ధర్నా నిర్వహించిన రైతులు పొలాలకు నీరు ఇవ్వాలని ఆందోళన। ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆత్మకూరులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్ప। ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి। సంజీవనగర్ రామాలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అలంకారాలు చేస్తున్నట్లు తెలిపిన భగవత్ సేవా సమాజ్। ఆత్మకూరు శివస్వాముల వాహనాలను సీజ్ చేసిన ఫారెస్ట్ అధికారులు, ఆగ్రహం వ్యక్తం చేసిన శివస్వాములు। ఆత్మకూరులో 10వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక। 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా 4930 బైజూస్ ట్యాబ్లను పంపిణీ చేశామన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామూన్। ఆత్మకూరు మండలం బాబనాంతపురం గ్రామంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో 4 గ్రామాల రైతులు ధర్నా చేపట్టారు। సిద్ధాపురం చెరువు నుండి పంట పొలాలకు నీరు విడుదల చేయాలంటూ ఆత్మకూరు నుండి నంద్యాల వెళ్లే ప్రధాన రహదారిని నిర్బంధించి రైతులు ఆందోళన చేపట్టారు। వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది। నీరు ఇవ్వకపోతే చేతి దగ్గరికి వచ్చిన మినుము పంట ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు। అయితే మేము మధ్యకారుగా మినుము పంటలను వేసుకున్నాము। ఆ మినుము పంటలకు నీరు లేక ఎండిపోయే స్థితికి వచ్చినాయి। సిద్ధాపురంలో నీళ్లు 6 అడుగులు ఉన్నప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నీళ్లను వదులుతలేరు। కావాలంటే అధికారులు వచ్చి బావిలను చూడండి, పంటలను చూడండి, మొత్తం ఎండిపోతున్నాయి। బావిలో నీరు లేదు, మొత్తం లక్షలు తెచ్చి పెట్టుబడులు పెట్టి భూమిలో పోసాం, ₹1 కూడా చేతికి రాదు। కాబట్టి అధికారులు స్పందించి నీళ్లను వదిలితే అవి ఏడుకోసారికి కాపులు కాస్తాయి, కనీసం వడ్డీలన్నా కట్టుకుంటాం, అసలు కట్టుకోలేకపోయినప్పటికీ। కాబట్టి దయచేసి మా యొక్క రైతుల యొక్క సమస్యను అర్థం చేసుకొని నీళ్లను ఇప్పుడు వదిలితే కూడా మాకు 20 రోజులు అవి అందుబాటులోకి వస్తాయి పంటలకు। కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఆ సిద్ధాపురం నుంచి నీళ్లు 1 వారం పారితే చాలు, మాకు 20 రోజులు పని జరుగుతుంది, 20 రోజులు మా పంటలు చేతికి వస్తాయి। కాబట్టి దయచేసి అప్పుల యొక్క వడ్డీలనన్నా తీర్చమని అధికారులను వేడుకుంటున్నాము। కాబట్టి మా యందు దయ ఉంచి నీటిని విడుదల చేయవలసిందిగా మనస్ఫూర్తిగా రైతాంగం అందరము చేతులు జోడించి ఎంఆర్ఓ గారికి, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి అందరినీ వేడుకుంటున్నాము। దయచేసి మా యొక్క సమస్యను విన్నవించుకోండి। సిద్ధాపురం చెరువు 20,000 ఎకరాలకు సాగునీటికి అనుకూలంగా ఉంది। వెలుగోడు రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ద్వారా ఈ సిద్ధాపురం చెరువుకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది। ఈ సంవత్సరం వర్షాకాలం ఖరీఫ్ చాలా నష్టపోయారు రైతులు। ఆత్మకూరు పట్టణంలోని జోహా హాస్పిటల్ నందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైలం శాసనసభ్యులు శిల్ప చక్రపాణి రెడ్డి పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు। అనంతరం హాస్పిటల్లో కేక్ కటింగ్, ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణ మండల వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు హాస్పిటల్ యాజమాన్యం పాల్గొన్నారు। ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి ప్రారంభించారు। ఆళ్లగడ్డలో ప్రభుత్వ ఆసుపత్రి నందు నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి నిధులతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి కాంపౌండ్ వాల్, అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో సీసీ రోడ్లను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి ప్రారంభించారు। కార్యక్రమంలో జల వనరుల శాఖ సలహాదారుడు గంగుల ప్రభాకర్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు। నంద్యాల సంజీవనగర్ కోదండ రామాలయం నందు ధనుర్మాసం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అలంకారాలు చేస్తున్నట్లు భగవత్ సేవా సమాజ్ సభ్యులు తెలిపారు।
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అలంకారాలు చేస్తున్నామని, ఈ సంవత్సరం కూడా బెంగళూరు వాస్తవ్యులచే స్వామివారికి విశేషంగా పూలతో అలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భగవత్ సేవా సమాజ సభ్యులు పాల్గొన్నారు. దర్శనం ఏర్పాటు చేయడమైనది. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఆ పవిత్రమైన రోజున స్వామిని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు. సదా మీ సేవలో భగవత్ సేవా సమాజం. కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం వైవిధ్యంగా అలంకారం చేస్తూ భక్తులకు పరిచయం చేస్తున్న సంగతి. ఈ సంవత్సరం కూడా బెంగళూరు నుంచి విశేష పూల అలంకారము, అలాగే పవిత్రాలతో ఇంతవరకు మునుపెన్నడూ చేయని విధంగా స్వామివారు మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ ఆనంద నిలయంలో వెలిసిన అలంకార ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష అలంకారంతో స్వామివారు ఆ రోజు భక్తులను అనుగ్రహిస్తారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో పాపహరిహారం మరియు మోక్షప్రదమని దైవజ్ఞుల సమాచారం. కాబట్టి నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఆ రోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ఆ వడ్డీకాసులవాడిని, ఆ యొక్క భక్తవర్ధుడిని మీరందరూ దర్శించి ఆనందపరుషులై మా యొక్క తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆత్మకూరు ఫారెస్ట్ అధికారులపై శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతకల్ నుండి 3 వాహనాలలో శ్రీశైలం వెళుతున్న శివస్వాముల వాహనాలను బైనుటి చెక్ పోస్ట్ దగ్గర ఫారెస్ట్ అధికారులు సీజ్ చేశారు. కారులో ఉన్న శివస్వాములు వెంకటాపురంలో దిగి నల్లమల అడవి ప్రాంతంలో నడక మార్గం ద్వారా వెళ్లారన్న అనుమానంతో వాహనాలను సీజ్ చేశామని అధికారులు అన్నారు. గత 2 రోజుల నుండి స్వాముల ఇరుముడి కారులోనే ఉండడంతో ఫారెస్ట్ అధికారుల తీరుపై హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నారు. చందు గోస్వామి గత 30 సంవత్సరాల నుంచి శివదీక్ష తీసుకుంటున్నాను. 16 సంవత్సరాల నుంచి పాదయాత్రగా వస్తూ ఉన్నాము. తాడపత్రి నుంచి శ్రీశైలం వరకు 220 కిలోమీటర్లు, 7 రోజుల ప్రయాణం. ప్రతి నిత్యము అన్నదానం, 3 పూట్ల అన్నదానం, వచ్చిన వారందరికీ అన్నదానం చేసుకుంటాం. వెహికల్తో వస్తున్నాము. వచ్చిన తర్వాత గత 3 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బందులు పెడుతున్నారు. మాకు పర్మిషన్ కావాలని ఇంకోటి అని. అది శ్రీశైలం మల్లికార్జున స్వామితో ప్రతి సంవత్సరం ఇదే ఇట్లా అడ్డంకులు తొలగించుకుంటూ వెళ్ళిపోతాం. ఆత్మకూరు పట్టణంలోని గౌడ్ సెంటర్లో అంగన్వాడీలు మానవాహారం నిర్వహించారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ట్యాబ్లను పంపిణీ చేస్తుందని జిల్లా కలెక్టర్ మహేష్ జిలాని సామన్ పేర్కొన్నారు. గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్లు పంపిణీ లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమాన్ని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సామన్, మైనార్టీ సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సామన్ మాట్లాడుతూ 2023-24 విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 18,554 మంది విద్యార్థులు 8వ తరగతి చదువుతున్నారని, మొదటి విడతలో 4,930 మంది విద్యార్థులకు బైజూస్ ట్యాబ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 17,500 రూపాయలకు పైగా మార్కెట్ విలువ గల ట్యాబ్, 15,500 రూపాయల విలువ గల బైజూస్ కంటెంట్ తో కలిపి ప్రతి 8వ తరగతి విద్యార్థికి ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆత్మకూరు మండలంలో ధర్నా నిర్వహించిన రైతులు పొలాలకు నీరు ఇవ్వాలని ఆందోళన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆత్మకూరులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్ప. ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో
గుంటూరులో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. సంజీవనగర్ రామాలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అలంకారాలు చేస్తున్నట్లు తెలిపిన భగవత్ సేవా సమాజ్. ఆత్మకూరు శివస్వాముల వాహనాలను సీజ్ చేసిన ఫారెస్ట్ అధికారులు, ఆగ్రహం వ్యక్తం చేసిన శివస్వాములు. ఆత్మకూరులో 10వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక. ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా 4,930 బైజూస్ ట్యాబ్లను పంపిణీ చేశామన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ చూవర్స్.